ఫ్రెండ్స్, గ్రాండ్ తెలుగు టెక్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ ఈ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫ్రెండ్స్, పిక్సాట్, స్నాప్సీడ్ గురించి మీకు నేను చెప్పనక్కర్లేదు. అవి ఎప్పటి నుండో మనం వాడుతున్నామో, అలవాటు కూడా పడ్డాము. ఏ ఫోటోనైనా సరే మనం కాస్త కూస్త ఎడిటింగ్ అనేది చేస్తూ ఉంటాము. అయితే ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇంకొంచెం బెటర్గా మన ఫొటోస్ని ప్రొఫెషనల్ లెవెల్లో ఎడిటింగ్ చేయడానికి టెక్నిక్స్ అనేది చూపిపోతున్నాను. సో ఫ్రెండ్స్, చూడండి, ఎందుకంటే ఎన్నో ఎడిటింగ్స్ ఇందులో ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా మనకి తెలియదు. అందుకనేసే కొన్ని ఎడిటింగ్స్ అనేటివి మీకు నేను ప్రొవైడ్ చేస్తున్నాను వీడియో రూపంలో. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దామా? సో ముందుగా స్నాప్సీడ్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి మనకు కావాల్సిన ఫోటోని ముందుగా సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను కూడా సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ ఫోటోని నేను ఇప్పుడు ఎడిటింగ్ చేయబోతున్నాను. కంప్లీట్గా మేక్ ఓవర్ అనేది చేయబోతున్నాను. ఏ విధంగా అంటే ఒకసారి ఆల్రెడీ ఎడిటింగ్ చేశాను, చూపిస్తాను ఫ్రెండ్స్. ఆ ఫోటోని చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మారుద్దాము. చూడండి, నేను ఇన్ని విధాలుగా మార్చి చూశాను. సో ఎడిటింగ్ అనేది ఒకసారి చూపిస్తాను. సో దాన్ని బట్టి మీరు కూడా మీకు నచ్చినట్టుగా ఫోటోని ఎడిట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ పోర్ట్రేట్ మోడ్ అనేది హెవీగా ఉంది కాబట్టి కొంచెం దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సో దానికోసం ముందుగా టూల్స్లోకి వెళ్ళి క్రాప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్, ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, కొంచెం షార్ట్ చేసుకుందాం ఫోటోని. ఈ మటుకు అయితే సరిపోతుంది అనుకుంటున్నాను. ఓకే. సో ఇక ఓకే అయిన తర్వాత కింద రైట్ సైడ్ బాటంలో టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తే ఓకే అవుతుంది. సో ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మరోసారి టూల్స్లోకి వెళ్ళి, జనరల్గా అందరూ ఏం చేస్తారంటే టూన్ ఇమేజ్లోకి వెళ్ళేసి కాంట్రాస్ట్, బ్రైట్ ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. కానీ యాక్చువల్గా పిక్చర్ అనేది, మన ఫోటో అనేది ఇంకా అందంగా రావాలంటే ఎప్పుడే కూడా హెచ్డిఆర్ స్కేప్లో మనం ఎడిటింగ్ చేసినట్లయితే చాలా బాగా వస్తుంది. సో ఒకసారి ఫస్ట్ హెచ్డిఆర్ స్కేప్లోకి ఎంటర్ అవుతున్నాను ఫ్రెండ్స్. అందుకనేసి చూడండి, ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ కింద 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఎప్పుడే కూడా మనకు మనుషులు అనేది ఉన్నప్పుడు పీపుల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలన్నమాట. వేరే ఇంకెక్కడ ఉన్నా సరే, ఇలా నేచర్ ఏదన్నా ఉన్నా కూడా మనము తిరిగి పీపుల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో పీపుల్ పైన సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మనము స్క్రీన్ పైన మనం చేయని పైకి కిందికి కనుక మూవ్ చేసినట్లయితే మనకి ఇలాంటి ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. ఆ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది టచ్ చేసి, అదే లెఫ్ట్ సైడ్ కనుక టచ్ చేసి మూవ్ చేసినట్లయితే డిక్రీజ్ అవుతుంది. చూడండి, రైట్ సైడ్ మూవ్ చేస్తున్నాం, అలానే లెఫ్ట్ సైడ్. సో ఈ విధంగా చేంజ్ అవుతుంది. సో ఈ స్ట్రెంత్ అనేది ఏంటంటే కలర్ ఇవంతా కూడా చేంజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు దీనికి ఈ ఫోటోకి కావాల్సిన విధంగా మనం మార్చుకుందాము. సో ఈ కలర్ అనేది సరిపోతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే అయిన తర్వాత మీకు కూడా మీ ఫోటోని బట్టి ఆ కలర్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోండి. తర్వాత ఓకే అయిన తర్వాత కింద టిక్ మార్క్ క్లిక్ చేస్తే ఓకే అవుతుంది, ఇటు వరకు వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మనకి స్కిన్ అంతా కూడా రెడ్ కలర్లో కనిపిస్తుంది. సో స్కిన్ అనేది మనకి ఇంత రెడ్డిష్గా ఉండకూడదు. సో దీన్ని తీసేయాలి. దానికోసం ఏంటంటే ఫ్రెండ్స్, పైన టాప్లో డౌన్ యారో చూపిస్తుంది, రివర్ట్ అనే ఆప్షన్ ఐ పక్కన ఫ్రెండ్స్, ఈ దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా మనకి ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ వ్యూ ఎడిట్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ హెచ్డిఆర్ స్కేప్ అనేది హైలైట్ ఉంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే మనకి 3 ఆప్షన్స్ వస్తాయి. సో సెంటర్ ఆప్షన్ బ్రష్ అనేసి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే, లెఫ్ట్ సైడ్ ఇంటూ పక్కన ఒక గ్లోబ్ సింబల్, బ్లాక్ అండ్ వైట్ సింబల్, అలానే ఒక ట్రయాంగిల్ సింబల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ హెచ్డిఆర్ స్కేప్ అనేది ప్రస్తుతానికి నాకు 0 చూపిస్తుంది. మీకు కనుక ఏదైనా నెంబర్ ఉంటే డౌన్ యారో యూజ్ చేసి 0 తీసుకోండి. తర్వాత జూమ్ చేసి ఈ ఆరెంజ్ కలర్ ఏదైతే ఉందో దాన్ని తీసేద్దాం ఫ్రెండ్స్. సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని ఈ కలర్ని ఇలా బ్రష్ చేద్దాం ఫ్రెండ్స్.
సో మనకి ఈ పర్టికులర్గా ఎక్కడెక్కడైతే స్కిన్ ఉందో అక్కడంతా కూడా ఈ విధంగా మార్చుకుందాం. సో ఇక్కడ ఉంది కాబట్టి ఒకటి, అలానే ఈ పక్కన హ్యాండ్ ఉంది, సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అంతా కూడా ఎడిటింగ్ చేసాం కాబట్టి ఇంకా టిక్ మార్క్ యూస్ చేయండి. చూడండి ఇప్పుడు బ్యాంబూస్ అన్నీ కూడా గ్రీన్గా ఉన్నప్పటికీ కూడా స్కిన్ అనేది నార్మల్గా ఉంది. ఇప్పుడు ఈ పైన లెఫ్ట్ సైడ్ టాప్లో యారో చూపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి, బయటికి వస్తాము. ఇప్పుడు మరోసారి టూల్స్లోకి వెళ్ళి ఈ ఫోటోని ఇంకొంచెం ఎడిటింగ్ అనేది చేద్దాము. మన ఫోటో కనుక ఇంకా కొంచెం కలర్ఫుల్ కనపడాలి అనుకుంటే గ్లామర్ గ్లో అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఇందులో నుండి ఏదైనా తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ మీ ఫోటోకి ఏదైతే బాగా సూట్ అయినట్టు అనిపిస్తుందో అది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఒక విధంగా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంది. చూడండి సెకండ్, ఫోర్త్ అనేటివి కొంచెం బెటర్గా ఉన్నాయి, ఇది ఇంకొంచెం కలర్ఫుల్గా ఉంది, ఇది కొంచెం కలర్ తక్కువగా ఉంది. ఒకవేళ లేదు అనుకుంటే మనం ఇక్కడే ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకొని మళ్ళీ మనం సేమ్ యాస్టిస్గా స్క్రీన్ పైన ఇలా మూవ్ చేసి కూడా మనము తీసుకోవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, సో ఓకే అయిన తర్వాత టిక్ చేయండి. ఇక్కడ కనుక మనకి ఫేస్కి మళ్ళీ ఏదైనా కలర్ చేంజ్ అయినట్టు అనిపిస్తే మళ్ళీ సేమ్ యాస్టిస్గా పైన బటన్ రివర్ట్ బటన్ క్లిక్ చేసి వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళి చూడండి గ్లామర్ గ్లో పైన క్లిక్ చేసి మళ్ళీ బ్రష్ తీసుకొని మనకి ఏదైతే కలర్ చేంజ్ అయింది అనుకుంటున్నామో ఆ భాగాన్ని మరోసారి తీసేయచ్చు. యాక్చువల్గా అయితే ఇక్కడ ఏమీ కాలేదు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇక ఈ పిక్చర్ని కొంచెం ఎడిటింగ్, కలర్ ఎడిటింగ్ అంత అయింది. అయితే ఈ పిక్చర్ ఇంకా కొంచెం బెటర్గా రావాలి అనుకుంటే వెనక బ్యాక్గ్రౌండ్ని కూడా మనం బ్లర్ చేసుకోవచ్చు. దానికోసం టూల్స్లోకి వెళ్ళి చూడండి ఇక్కడ లెన్స్ బ్లర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకు చూడండి ఈ విధంగా కనిపిస్తుంది. 2 వేళ్ళు పెట్టి 2 ఫింగర్స్ తోటి ఈ లైన్స్ని మనం ఇలా ఎన్లార్జ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా 2 లైన్స్ని మనకి ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు తీసుకోవచ్చు. ఈ డాట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్పుడైతే కూడా ఈ డాట్ అనేది ఏంటంటే మనకి ఆ పర్టికులర్గా ఉండే చోటనే అవుతుంది. సింగిల్ ఫింగర్తో డాట్ పైన టచ్ చేస్తే ఇలా ఇప్పుడు నేను మూవ్ అవుతున్నట్టుగా మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఈ డాట్ ఏంటంటే అక్కడ మనకి కొంచెము బ్రైట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ డాట్ ఉండే దగ్గర బ్రైట్నెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా నేను తీసుకున్నాను. మిగతా అంతా కూడా బ్లర్ లాగా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, కేవలం ఇది మాత్రమే ఉంది. ఈ డాట్ ఉండే దగ్గర కొంచెం వైట్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఏమీ కనుక మనం అడ్జస్ట్ చేయనట్లయితే ఇదంతా కూడా ఇలా డౌన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి పూర్తిగా డౌన్ చేసుకొని బటన్ మీద క్లిక్ చేసి రావచ్చు. అంటే కేవలం మన మనిషి తప్పితే, మన పిక్చర్లో ఉండే మనిషి తప్పితే ఇంకేది కూడా లేదు, మిగతా అంతా కూడా బ్లర్ అయినట్టుగా చూపిస్తూ ఉంది. చూడండి ఇక స్క్రీన్ పైన మనం ఇక్కడ ఉండేటివన్నీ కూడా తీసుకొని కూడా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది బాగుంది, బ్లర్ అనేది చక్కగా ఉంది. సో అందుకనేసి దీన్ని నేను ఇంకేం డిస్టర్బ్ చేయదలుచుకోలేదు ఫ్రెండ్స్. ఒకవేళ బ్లర్ కనుక తక్కువగా చేయాలనుకుంటే శ్రద్ధ చూడండి 30 ఉంది కదా, తగ్గించండి. తగ్గితే బ్లర్ అనేది తగ్గుతుందన్నమాట. ఎక్కువ బ్లర్ కావాలా లేకుంటే కొంచెం బ్లర్ కావాలనేది మీ పిక్చర్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ పిక్చర్కి కొంచెం ఈ విధంగా బ్లర్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. సో అందుకనేసి నేను ఇక్కడికే ఆపేసాను ఫ్రెండ్స్. ఇక క్లిక్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా వచ్చింది.
ఇప్పుడు దీనికి కనుక మనము చుట్టూ డార్క్నెస్ మధ్యలో మాత్రమే బ్రైట్నెస్ ఉండాలి అనుకున్నట్లయితే టూల్స్లోకి వెళ్ళి మరోసారి చూడండి, ఇక్కడ వింటేజ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, 10 అనేది నేను సెలెక్ట్ చేశాను కాబట్టి ఈ విధంగా అనిపిస్తుంది. మధ్యలో మాత్రమే మనకి హైలైట్ అయి ఉంటుంది అనమాట, మిగతా ఇంకేది కూడా 10 అనేది కాలేదు. చూసారు కదా, ఈ విధంగా దీన్ని తీసుకోవచ్చు. అయితే ఇక్కడ కూడా మనము అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ బ్రైట్నెస్ అనేది కూడా మనము ఎక్కువ తక్కువ అనేది చేయడానికి ఆస్కారం ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, సో ఇప్పుడు ఓకే. ఇప్పుడు దీనికి మనం ఫైనల్గా ట్యూనింగ్ అనేది చేద్దాం. సో టూల్స్ పైన క్లిక్ చేసి ట్యూన్ ఇమేజ్ పైకి వెళ్ళి చూడండి, ఇక్కడ ట్యూన్ అంటే మనకి బ్రైట్నెస్ని అన్నిటిని అడ్జస్ట్ చేసుకోవడం అనమాట. మనకి ఏ విధంగా కావాలంటే దానికి తగినట్టుగానే ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సాచురేషన్ లెవెల్స్ చూడండి, హైలైట్, షాడోస్ అన్నీ ఉన్నాయి. మనకి ఏవి కావాలో అవి మాత్రమే ఇక్కడ ఉన్నాయి కదా ఆప్షన్స్ అనేసి, అన్నిటినీ కాకుండా కేవలం మనకు ఉపయోగపడేటివి మాత్రమే మనం చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇది చక్కగా వచ్చింది. బ్రైట్నెస్ అనేది అన్నిటికీ కూడా యాప్ట్గా సరిపోయింది. ఫైనల్గా ఈ టిక్ క్లిక్ చేసేసి సేవ్ చేసుకోవాలంటే కింద ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసి సేవ్ క్రియేట్ కాపీ అనే పైన క్లిక్ చేసినట్లయితే హెచ్డిఆర్ స్కేప్లో అన్నీ మనం అడ్జస్ట్ చేసినటువన్నీ కూడా సేవ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ టెక్నిక్ అనేది నేర్చుకుంటారు. అండ్ మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నా లేక నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా ప్లీజ్ కామెంట్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.